రైట్. తులసిరెడ్డి గారు క్షమాపణ చెప్తే తప్పేంటి? ఓకే, తప్పుగానో ఇంకొక రకంగానో ఆయన వ్యాఖ్యలు అయితే దొల్లని క్షమాపణ చెప్తే అయిపోతుంది కదా. గతంలో చాలా అంశాల్లో పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన ప్రమేయం లేకుండా కూడా క్షమాపణ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు క్షమాపణ చెప్తే ఈ వివాదం సమసిపోతుంది కదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాకేష్ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించినటువంటి అంశం. క్షమాపణ చెప్పాలంటారా? మంచిదే కదా, ఏమి దానివల్ల నష్టమేముంది? ఇప్పుడు మనం ఆయన ఉద్దేశపూర్వకంగా అనిందేం కాదు, అది స్పష్టం. అయినప్పటికీ సునీత అంశం కాబట్టి సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా లేదు, దయచేసి మీ యొక్క మీరు దాని హర్ట్ ఏంటి కన్నా దాన్ని క్షమాపణ చెప్తున్నాను అని ఒక మాట అంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన ఇమేజ్ కూడా పెరుగుతుంది కదా. దానివల్ల వచ్చేసి కొన్ని సందర్భాల్లో దాని ఇమేజ్ పెంచుతుంది, తగ్గించడమే కాదు. కాబట్టి ఒక్కోసారి మాట సందర్భంలో అనిండొచ్చు, దాన్ని క్షమాపణ చెప్తే అది సమస్య పరిష్కారం అయిపోతుంది. అంతటితో ఆయన ఇమేజ్ కూడా పెరుగుతుంది. నా అభిప్రాయం కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా అనేది కానే కాదు, అది ఒక అయినప్పటికీ సునీత అంశం కాబట్టి ఆ సమస్య వచ్చింది కాబట్టి దాన్ని చెప్తే మంచిది నా అభిప్రాయం. అలాగే తులసిరెడ్డి గారు, మీరు సీనియర్ నాయకులు, గతం నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం విడిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఒక సెన్సిటివ్ ఇష్యూ కిందే ఈ అంశం ఉంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రెండు రాష్ట్ర ప్రజల మధ్య, రెండు రాష్ట్ర ఏ ప్రభుత్వం కూడా కొంత సుహృద్భావ వాతావరణం ఎప్పటికీ నెలకొంటుంది అనుకోవాలి. ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కల్చర్ విషయంలో కావచ్చు, యాస విషయంలో కావచ్చు, ఇతరతర అంశాల విషయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా సోషల్ మీడియా నుంచి రాజకీయాల వరకు ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది కదా. ఎన్నాళ్ళు ఇలా? కరెక్ట్, అది బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడుండే సమాజంలో ఏదో ఒక ఇష్యూ మీద ఉంటాయి. ఇప్పుడు ఈ ఇష్యూ కాబట్టి ఇంకొక ఇష్యూ, ఈ ఇష్యూ కాబట్టి ఇంకొక ఇష్యూ, ఇవి వస్తానే ఉంటాయి వచ్చేసి ఎక్కడికక్కడ. కానీ ఏదైనా సరే ఆ అంశానికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి ఆలోచించాలి. ఈ ఇష్యూ కాబట్టి ఇంకో ఇష్యూ వస్తాయి. ఈవెన్ రెండు ప్రాంతాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య కాదు, రకరకాల కులాల మధ్య, మతాల మధ్య, ఒకే జిల్లాలో మధ్య, నాయకుల మధ్య వస్తుంటాయి. కాబట్టి ఈ సోషల్ మీడియా అందులో యాక్టివ్ అయింది కాబట్టి న్యాచురల్ గా వస్తుంటాయి. అయినప్పటికీ దాన్ని మనం వచ్చేసి దాన్ని కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకంగా చెప్పి, తప్పు అయినప్పుడు తప్పు చెప్పి, లేదు కన్విన్సింగ్ అంతే కదా, ఆ కన్విన్సింగ్ పాయింట్ మరి కన్విన్సింగ్ గానే కూల్ గానే చెప్పొచ్చు. కూల్ గానే కన్విన్సింగ్ గా చెప్తే సమస్యలు పరిష్కారం అవుతాయని నా అభిప్రాయం. కానీ యాక్చువల్ గా వచ్చేసి ఇష్యూ కంటే చెప్పే విధానం వచ్చేసి చాలా సందర్భాల్లో ఆ ఇష్యూ కంటే చెప్పే విధానమే సమస్యలు ఎక్కువగా తెస్తా ఉంటాయి. ఈవెన్ తెలంగాణ ఇష్యూలో కూడా రాష్ట్ర విభజన సందర్భంగా కూడా దాన్ని కూల్ గా చేసింటే ఈ స్థాయికి వచ్చినది కాదేమో అనిపిస్తుంది. దాన్ని ఒకరో మాట అంటే ఇంకోరో మాట ఉంటే, ఇంకోరో మాట ఉంటే, ఇది బాగా అంటే ఆ ఇష్యూనే కదా, ఏ ఇష్యూ అయినా కానీ. కాబట్టి ఇది నాకు తెలిసి ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ గానే, నేను ఆ విధంగా అనుకోలేదు, ఉద్దేశపూర్వకంగా అనలేదు. కాబట్టి ఒకవేళ మీ యొక్క భావాలు హర్ట్ ఏంటి కదా, నేను క్షమాపణ చెప్తున్నాను అంటే ఆయన ఇమేజ్ పెరుగుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది నా అభిప్రాయం. రైట్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడే తులసిరెడ్డి గారు చెప్పే విధానం వల్ల కూడా కొంత సమస్యలు వస్తాయని అన్నారు. కాబట్టి అదే విషయంలో, తెలంగాణ విషయంలో